హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫస్ట్ టైం కనుక ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మమ్మీ బర్త్డే వ్లాగ్ అనమాట. సో చాలా సింపుల్గా మేము సెలబ్రేట్ చేసుకున్నాము. పెద్ద హడావిడి ఏం చేసుకోలేదు. అండ్ బయటకి వెళ్దాం అనుకున్నాం, కానీ కొన్ని థింగ్స్ వల్ల మేము బయట వెకేషన్కి వెళ్ళలేకపోయామన్నమాట. సో ఇంట్లోనే చాలా సింపుల్గా ఒక చిన్న కేక్ కటింగ్ అయితే అలా చేసుకున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ కొన్ని పిక్చర్స్ అలా తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మా చెల్లి ఫస్ట్ తినిపించేసింది మా మమ్మీకి. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ తినిపిస్తున్నాను అనమాట మా మమ్మీకి. సో కొంచెమే తీసుకొని తినిపిస్తున్నాను. సో తనకి అలా తినిపించిన తర్వాత నాకు పెడుతుందని వెయిట్ చేస్తున్నాను, కానీ తను నాకు ఎంతసేపటికి పెట్టలేదు. సో పెట్టు మమ్మీ అంటే పెట్టేసింది. సో తర్వాత డిన్నర్కి అలా బయటకి అయితే వెళ్దాం అనుకున్నాం, బికాజ్ డే అంతా కూడా ఇంట్లోనే ఉన్నామన్నమాట. ఎక్కడికి ప్లాన్ చేసుకోలేదు. సో డిన్నర్కి అలా మేము మా నియర్ బై రెస్టారెంట్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. సో క్యాబ్ బుక్ చేసాం, కానీ ఎంతసేపటికి రాలేదు ఆ క్యాబ్, ఎందుకో నాకు తెలియదు. మేబీ క్రౌడ్ అంటే సాటర్డే కదా, పీక్ టైం, సో మాకు బుక్ అవ్వలేదన్నమాట. సో ఇంకా లాస్ట్కి మేము ఆటో బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. అండ్ రెస్టారెంట్కి వెళ్ళంగానే చాలా తక్కువ క్రౌడ్, తక్కువ రష్ ఉందన్నమాట. సో యాక్చువల్లీ మేము ఎర్లీగానే వెళ్ళామన్నమాట రెస్టారెంట్కి. సో కొంచెం లేట్గా వెళ్తే మళ్ళీ ట్రాఫిక్ ఇవన్నీ ఉంటాయనేసి సో రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఆర్డర్ ఇచ్చిన 10-15 మినిట్స్కి ఇచ్చారు వాళ్ళు. ఓకే, దట్స్ అనిపించింది. అంటే మరీ లేట్ అవ్వలేదు, మరీ ఎర్లీగా రాలేదు అనమాట. సో ఇక్కడ ఏమేమి ఆర్డర్ చేయాలి ఏంటి అని చూస్తున్నాను. ఈలోపు ఒక వెజ్ సూప్ అయితే ఆర్డర్ చేసేసామన్నమాట. ఆ సూప్ అయితే వచ్చింది, కానీ అంత టేస్ట్గా అనిపించలేదు మాకు. ఒక 3/5 అనిపించింది ఆ సూప్ అయితే. ఆ తర్వాత ఇక్కడ స్టార్టర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ స్టార్టర్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి ఇంకొకటి పొటాటోది. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫేవరెట్ పచ్చిమిర్చి స్టార్టర్ అనమాట. సో మొత్తం కూడా 3 స్టార్టర్స్. ఒకటి సంగాయి రోల్స్, ఇంకొకటి పచ్చిమిర్చి స్టిక్స్, అండ్ ఇంకొకటి పొటాటో సమ్ ఏదో ఉంది దాని పేరు కూడా. సో ఫస్ట్ టైం ట్రై చేసాము, ఇది చాలా బాగా అనిపించింది మాకు. నెక్స్ట్ టైం వెళ్తే ఇదే మళ్ళీ ట్రై చేయాలనుకున్నాం, బికాజ్ వీళ్ళు చాలా తక్కువ ఇచ్చారు క్వాంటిటీ. బట్ ప్రైజెస్ ఆర్ ది హై, చాలా హై ఉన్నాయి ప్రైజెస్ అయితే. సో మంచిగా అలా అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసుకొని మేమైతే ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మా డే అయితే ఇలా గడిచింది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.